చేసి ఒక మాట అన్నారు, మనీ నెవర్, అంటే ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే నీకు ఒక మిషన్ అప్పగించాడు దేవుడు. మిషన్ నెవర్ ఫాలో మనీ. మిషన్ నెవర్ ఫాలో మనీ. వన్స్ ఇఫ్ యూ స్టార్ట్, మనీ విల్ ఫాలో ద మిషన్. అబ్రాహాము ఇప్పుడు పెట్టబోయే సభలకి కొన్ని లక్షలు ఖర్చు అవుతాయండి. కొన్ని లక్షలు. ఎన్ని లక్షలతో అడిగేసావు బాబు? మా ఇంట్లోనే మొదలైందండి ఈ మాటలు. మా ఇంట్లోనే మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. నేను మళ్ళీ అంటున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను, ఇంకా కొన్ని రూపాయలు కూడా లేవండి, పని ప్రారంభించాం. వీ క్యాన్ డూ, మేము చేయగలం అనేటువంటి ధైర్యం వారికి ఉంది. మనం అందరం చేయగలమండి. ఒక్కటే సంకల్పం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ నువ్వేం చూస్తున్నావు అన్నప్పుడు, నాకు బాదం చెట్టు చుమ్మ కనిపిస్తుందని అన్నప్పుడు, విచిత్రం ఏంటో తెలుసా అండి, నువ్వు సరిగ్గా చూస్తున్నావు, నీ ద్వారా నా వాక్యం నెరవేర్చుకున్నట్టుకు నేను ఆతృత పడుతున్నాను అనేసి వదిలేదు దేవుడు. రెండవ మారు మళ్ళీ ప్రత్యక్షమైన ఉంటుంది. చదవండి, ఒక్కసారి సహాయం చేయండి. నువ్వు బాగా కనిపెట్టింది, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతృత పడుతున్నాను. హలో, మళ్ళీ రెండోసారి ఎందుకండి? సేవలోకి వచ్చినప్పుడు మనకున్న మంట వేరు. సేవలోకి వచ్చినప్పుడు మనం అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని అనుకోవడం వేరు. కానీ సేవలోకి వచ్చిన తర్వాత మన దృష్టి మారింది. We have changed our attitude. We have changed our perspective view. We have changed our views. ఆశ్చర్యం ఏంటంటే అలా మారిపోవడం వల్లే రెండో మారి ఎందుకు అడగాలంటే, ఆల్రెడీ ఒకసారి నేను ఆతృత పడుతున్నాను అన్నారు, మళ్ళీ రెండోసారి ఎందుకు అడుగుతున్నారు? దృష్టి మారిపోతుంది సేవకులారా, సేవకుని దృష్టి. అనవసరమైన లోక ప్రలోభానికి సేవకుడు కూడా గురైపోతున్నాడు. సేవకుడిని దేవుడు హెచ్చిస్తున్నాడు, ఆధిక్యత ఇస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ లూజింగ్ హిజ్ ఐడెంటిటీ. నిజంగా చెప్తున్నాను, నేను దేశం తిరుగుతున్నాను, ప్రపంచం తిరుగుతున్నాను, అనేక మందిని గమనించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మన దృష్టి మారకుండా గాక, దైవ సంకల్పం మనలో కార్యసిద్ధిని కలిగించును గాక. ఇర్మియా రెండోసారి అడిగినప్పుడు మళ్ళీ ఇర్మియా కూడా ఒకటే అంటారండి. ఏమన్నారో తెలుసా? చదవండి. నీకేం కనిపిస్తుంది అని అన్నప్పుడు, అంటే శ్రమ ఇప్పుడు ఉత్తర దిక్కు నుంచి రాబోతుంది అనే సంగతిని దేవుడు బయలుపరిచాడు ఇర్మియాకి. మనం కూడా చాలా శ్రమల్లో ఉన్నామండి, మీకు తెలియదు. చాలా ఇప్పుడు కాకినాడ కొంచెం స్తబ్దుగా ఉంది, కానీ అనేక ప్రాంతాల్లో సేవకు ఎంత ఆటంకం ఉందో తెలుసా అండి? సేవకులను అన్యాయంగా కొడుతున్నారు. ఈ మధ్యనే ఉప్పాడలో ఒక సేవకుడిని చిన్న మీటింగ్ ప్రార్థన చేయడానికి వెళ్ళినందుకు అతన్ని పట్టుకుని అతనికి బొట్టు పెట్టి చాలా అడావిడి చేశారు. ఏం పేరు అవుతుంది? ప్రేమానందం. భయంకరమైనటువంటి కార్యాలు ఇప్పుడు క్రైస్తవ్యంలోనే మీకు ఎక్కువగా ఉన్నాయి. ఏ మందిరాన్ని కూల్చలేకపోతున్నారు కానీ క్రైస్తవ మందిరాన్ని కూల్చేస్తున్నారు. ఏ వ్యక్తిని చంపలేకపోతున్నారు కానీ పాస్టర్ని చంపేస్తున్నారు. ఎందుకంటే సంకల్పంలో మార్పు వచ్చేస్తుంది. అన్నెసర్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎర్త్లీ, భూ సంబంధమైన వాటిని కోరుకునే ఒక సంకల్పంగా మారిపోయింది. వై షుడ్ గాడ్ ఆస్క్? ఎందుకు అడగాలి? నీకేం కనపడుతుందని రెండోసారి. ఏమో రెండోసారి కనబడేటప్పుడు నీకు డాలర్ మీదకి పోయింది ఆశ. ఇప్పుడు నీకు అది కావాలి. నేను ఒక ఊర్లో మాట్లాడాను, రామచంద్రపురం యువతల. ఆ పాస్టర్ గారు కొడుకు అంటున్నాడు, నేను కారుకి బయలుదేరడానికి కారు దగ్గరికి వస్తుంటే పాస్టర్ గారు నాకు ఒక 2 అడ్రస్లు ఇవ్వరని అంటున్నాడు. ఏం అడ్రస్? నాకు నా అడ్రస్ తప్పేది తెలియదు అన్న. అంటే అతని ఉద్దేశంలో నాకు ఏదో అడ్రస్లు ఉన్నాయని, నేను ఏదో అమెరికా ఫండ్తో సేవ చేస్తున్నానని, మాకు ఇస్తే మేము కూడా బాగుపడతామని. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఎవరూ లేరండి. ఇప్పుడు 2 సార్లు వెళ్ళి వచ్చాను అమెరికా, కానీ ఏమీ లేదు. నాకు ఒక్క ఫ్రెండ్ లేదు అక్కడ. ఒక ఫారినర్తో నాకు కనెక్షనే లేదు. ఐ కెన్ టెల్ యూ సంథింగ్, ఐ గాట్ ఓన్లీ ఫారినర్ ఒకరే. నాకు హెల్ప్ కూడా అదే. ఐ కెన్ టెల్ యూ సంథింగ్, దేవుని సంకల్పాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే రెండవ మారు చూడాల్సిన అవసరం లే. ఆ రెండవసారి ఎందుకు అడిగాడంటే, ఏమో యూఆర్ గెటింగ్ డీవియేషన్, అనేకమైన లోక సంబంధమైన వాటికి నీ దృష్టి పోతుందేమో. అందుకనే వెంటనే రెండవ మారు జరగబోయే ప్రమాదం ఎటు నుంచి వస్తుందో అది ఇర్మియాకు తెలియజేసిన దేవుడు ఇప్పుడు ప్రమాద పరిస్థితుల్లో ఉన్న ఈ భారతదేశం వరకు మనతో మాట్లాడుతున్నాడు.
భారతదేశంలో విపరీతంగా భక్తి ఒక అర్థం లేని భక్తిగా మారిపోయిందండి. నేను ఎవరిని కించపరచట్లా. ఏ భక్తిని మనం అనాల్సిన అవసరం లేదు. ఎవరి భక్తిని ఎవరు కామెంట్ చేయకండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను మళ్ళీ అంటున్నాను, అసలు భక్తి ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న అడుగుతుంటే సమాధానం చెప్పట్లా. ఎంతమంది సేవకులుగా ఇక్కడ ఉన్నారు. అసలు వై షుడ్ వి డూ డివోషన్ టు గాడ్? దేవునికి భక్తి ఎందుకు చేయాలి? మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో మాట్లాడే మాటలు ఇక్కడే చెప్తున్నా. కిళ్ళి కొట్టు పెట్టుకుంటాడు ఒకడు, దానికి ఒక అర్థం ఉందండి. కిరణ కొట్టు పెట్టుకుంటాడు, దానికి ఒక అర్థం ఉందండి. బండి మీద అట్టిపొడిలో యాపిల్స్ అమ్ముకుంటాడు, దానికి ఒక అర్థం ఉందండి. మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, సెలూన్ పెట్టుకుంటాడు, ఇట్ హ్యాస్ అ మీనింగ్. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? నేను అడుగుతున్నాను. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తా, దానికి ఒక అర్థం ఉంది. ప్రైవేట్ జాబులు చేసుకుంటారు కొంతమంది, అర్థం ఉంది. ఆటోలు తోలుకుంటారు, అర్థం ఉంది. భక్తి ఎందుకు చెప్పండి? దానికి అర్థం ఉండాలిగా. భక్తి ఎందుకు? అలా మౌనంగా ఉండడానికి కాదు. భక్తి ఎవరు అంటున్నారు? నిత్యమైన వారసత్వం ఇక్కడ ఎవరు అన్నారు? మంచి కరెక్ట్ మాట. పరలోక రాజ్యానికి, దీనికి ఎందులోకైనా వెళ్ళండి. మీరు ఏ భక్తి విధానం దగ్గరికైనా వెళ్ళండి. వై దే ఆర్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ టు రీచ్ హెవెన్. ఈవెన్ పక్కన ఉన్న ఉమర్ అలీషా గారి దగ్గరికి వెళ్ళండి, దత్తగురు స్వామి దగ్గరికి వెళ్ళండి, చిరంజీవి దగ్గరికి వెళ్ళండి. ఇంత గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడే పరిపూర్ణానంద స్వామి వీళ్ళంతా మనకు సరౌండింగ్ లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరినీ అడగండి భక్తి ఎందుకండి అంటే, అది అక్కడ చేరడానికి. దానికి మీరు ఏమైనా పేరు పెట్టచ్చు. మనం పరలోకం అంటాం, వాళ్ళు స్వర్గం అంటారు, మోక్షపదం అంటారు, పరంధామం అంటారు, కైలాసం అంటారు, వైకుంఠం అంటారు. ఏమైనా పేరు పెట్టి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే ఏది సిద్ధపరచుకోవాలి? ఇలాగా ఉన్నట్టుగా మనం వెళ్ళిపోలేం కదా. మరి మనలో వెళ్ళగలిగేది ఏంటి? ఆత్మ. అందుకనే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా అండి? యోహాను 4:24 ప్రకారము దేవుడు ఆత్మే ఉన్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు హిందూ కాదు, దేవుడు ముస్లిం అంతకంటే కాదు, క్రిస్టియన్ అంతకంటే కాదు. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆ ఆత్మకే ఇప్పుడు అడుగుతున్నాడు, సంకల్పం ఉందా? ఒక్క వచనం చదువుతామండి. వై గాడ్ చూజన్ us? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం త్వరగా చదివేద్దాం. ఆయన తాను సృజించిన వారిలో ప్రథమ ఫలముగా ఉన్నట్లు, ఆయన తాను చేసినటువంటి సృష్టిలో ఆయన సృజించిన వారిలో ప్రథమ ఫలముగా ఉండునట్లుగా సత్యవాక్యము వలన మనలను, అది సత్యవాక్యము వలన మనలను సంకల్ప ప్రకారము కన్నెను. ఎలా కన్నాడండి మనని? తన సంకల్పం. ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద సంకల్పం ఉందండి. డు నాట్ ఎస్టిమేట్. నా సేవ చిన్నది, నాకు పడని మాటలు ఈ క్రైస్తవ్యంలో రెండు, చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్ లేదండి. చిన్న సంఘం పెద్ద సంఘం లేదండి. పేద పాస్టర్ రిచ్ పాస్టర్ లేదండి. అవన్నీ అసలు ఆ మాటలు మనం ఉపయోగించకూడదు. ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారండి. అమెరికా దేశంలో చదువుకుంటున్నారు మా అబ్బాయి. వారు నాతో అన్నారు, కొన్ని చిన్న చిన్న స్థలాలు, కొన్ని మందిరాలు కట్టచ్చు కదా డాడీ, నేను నీకు సపోర్ట్ చేస్తానన్నారు. అలాగని ఒక 2 చోట్ల స్థలాలు కొన్నాం. అక్కడ మందిరం కడుతున్నాను. నేను అన్నాను, ఇంత చిన్న మందిరాలు కట్టి ఎంతమంది వస్తారో? ఒక 50 మంది పడుతుందంటే ఇందులో. అంటే ఒక 1.5 సెంటు స్థలాలు, ఆ జగనాన్ని ఇచ్చిన స్థలాలు ఎవరు అమ్మేస్తుంటే అలాగే కొన్నాం. మా అబ్బాయి అన్న మాట నాకు చాలా ఆశ్చర్యంగా ఆలోచింపజేసిందని. ఎంతమంది వస్తారు నన్ను? వస్తే ఒక 40-50 మంది పడతారు అంతే కదా అన్న. అతను ఏమన్నాడు తెలుసా అండి? 10 మంది అయినా సరే పరలోకానికి ఇంపార్టెంటే అన్నాడు. ఇట్ వాస్ టచ్ మై హార్ట్ రియల్లీ. ఎవరు చిన్న సంఘం అని అనుకోద్దండి, పెద్ద సంఘం అనుకోదు. ఇప్పుడు క్రేజ్ పెరిగిపోయిందండి. పెద్ద పెద్ద మందిరాలు కట్టాలి, ఎక్కువ జనాలు సమీకరించాలి. ఈ కాన్సెప్ట్ లోనే క్రైస్తవ్యం డీవియేట్ అయిపోయింది. ఇర్మియాని ఎందుకు 2వ చూడమన్నాడంటే అందుకే. మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి ఆధిక్యత ఇస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరూ గొప్పవారిని నా దృష్టికి. మళ్ళీ చెప్తాను, మీ సంఘ బిడ్డల మీద మీరు చేతుల నుంచి ప్రార్థిస్తే అద్భుతాలు చేయగలిగే దేవుడు. ఎవరో నాలంటి వాడు వచ్చి చెయ్యక్కర్లా, ఎవరో వచ్చి వాళ్ళకి చెప్పక్కర్లా.
నేను ఈ రోజు వరకు ఏ సంఘంలోనూ ఏ ప్రసంగంలోనూ ఎవరికి దశంభాగాల గురించి ఒక్క మాట అన్నాడు అనను. ఎవరు చెప్పుకోవాలి ఆ దశంభాగాల గురించి? మాట్లాడరే. ఆ స్థానిక సంఘ కాపురి చెప్పుకోవాలి, వాళ్ళ ఆత్మీయంగా నడిపిస్తున్న సేవకుడు చెప్పుకోవాలి. అంతే తప్ప నేను బయట నుంచి వస్తే అది రికార్డ్ చేసి ఇదిగో ఈ అందరూ పాస్టర్లు అందరూ దశంభాగ దొంగలని ఆ దశంభాగానికి సంబంధించిన మాటలన్నీ రికార్డ్ చేసి దాన్ని వాడుకుంటున్నారు అని. అసలు ఎవరు చెప్పాలి? నీ పిల్లలు వాళ్ళు, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు. అందుకని అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం చివరి అధ్యాయం 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయిస్తున్నారు కనుక వారు దుఃఖముతో పనిచేసిన ఎడలది మీకు నిష్ప్రయోజనం. మీకు ఇవ్వబడిన పిల్లల్ని మీరే కాసుకోండి. ఎవరో చెప్పక్కర్లేదండి, సత్ప్రవర్తన అంతా మీరే నేర్పగలరు. అందుకని అంటున్నాడు, ఊరికే పిలవలేదు, సృష్టిలో ప్రథమ ఫలముగా మొట్టమొదటి ఫ్రూట్ ఎవరంటే సేవకుడే. తన సంకల్పము చొప్పున మనలను ముందుగానే ఆయన కన్నాడు. ఈరోజు మన సంకల్పం ఎలాగుంది? ఎందుకంటే ఒకప్పుడు మన లోకంలో ఉన్నాం కనుక మన ఆలోచన విధానం వేరుగా ఉండొచ్చు కాక, బట్ టుడే వీఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు మన యేసులో ఉన్నామండి, మన ఆలోచన విధానం అంతా యేసులాగే. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు 2వ అధ్యాయంలో 2 సార్లు చెప్తాడండి పౌలు అద్భుతమైన మాటలు. అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ ఇతరుల కార్యాలు చూడడం లేదు. మళ్ళీ ఇంకొక 21వ వచనంలో అంటారు, అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ క్రీస్తు కార్యాలు చూడడం లేదు. ఈరోజు సేవకులారా నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. సంకల్పం ఎలాగుంది? తార్సు పట్టణంలో ప్రాంతానికి వెళ్ళాడండి పౌలు. విచిత్రం ఏంటంటే ఆయన ఎవరో రిసీవ్ చేసుకుంటానన్నారని ఆగే లోపల ఆయన గమనిస్తుంటే అక్కడ అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. ఒక దిమ్మది మీద ఒక అక్షరం రాయబడి ఉంది, ఏమనంటే మీకు తెలియని దేవుడు అని. అది చదివాడు. అక్కడ ఒక మంచి మాట ఉంటుందని అది చూసిన వెంటనే పౌలు గారికి ఏం కలిగిందంటే, పౌలు గారికి ఏం కలిగింది? పరితాపము పుట్టగా. అది సేవకుల లక్షణం. మనకి పరితాపం పుట్టాలండి. నశించిపోతున్నారే, పాడైపోతున్నారే, తెలియక చేస్తున్న భక్తి విధానాన్ని కించపరచక్కల ప్రార్థన చేద్దాం. వాళ్ళకి తెలియదండి, దే డోంట్ నో. అందుకనే పౌలు ఒక మాట అంటాడండి, నేను ఎందుకు కనికరింపబడ్డానంటే బికాస్ ఐ డిడ్ సో మెనీ థింగ్స్ ఐ డోంట్ నో. నేను తెలియక చేసింది కనుక నేను కనికరింపబడ్డాను. వీళ్ళందరూ తెలియక చేస్తున్నారు, దే డోంట్ నో. మీకు నాకు అందరికీ తెలుసండి క్రీస్తు ఆ మార్గం అని. ఆ ఆత్మ వెళ్ళడానికి ఏకైక మార్గం క్రీస్తు అనే విషయం మనందరికీ తెలుసు. అందుకనే దైవ సంకల్పాన్ని నెరవేర్చగలిగే గొప్ప సేవకులుగా మనం ఉండాలి. పౌలు అంటాడు ఆ మాట, కేవలం మన కొరకు మాత్రమే కాక. ఇందాక ఐజయ్ గారు చక్కటి మాటలు చెప్పారు. మనం ప్రార్థన చేయాలి, అందరి కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి వారితో నేను అంటున్నాను, రోమపత్రిక 13వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా అధికారం అనేది దేవుడిచ్చింది. ఆ అధికారమును ఎవడైతే ఎదిరిస్తాడో వాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడు అని ఉందండి. ఎవరు అధికారంలో ఉన్నారని కాదు, ఎవరి అధికారంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మందే. నేను ఈ రోజుకి చాలా మంది సేవకుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను. మోకాళ్ళు వేశానంటే అందరినీ జ్ఞాపకం చేసుకుంటాను. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మధ్య నేను ఫ్రెడీ పాల్ గారితో చాలా సన్నిహితంగా ఉన్నాను. నేను అమెరికాలో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు గుడారాల పండుగలు ఆయనతోనే ఎక్కువ గడిపాను. రేపు సోమవారం నాడు వెళ్తున్నాను ఆయన్ని దర్శించడానికి. ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో తీసుకొచ్చారు. మోకాలు కింద భాగం వరకు కొంత భాగాన్ని తీసేశారు. సేవకులను ప్రోత్సహిద్దామండి, సేవకులను బలపరుద్దామండి. అందరూ ఒకలా లేరండి. ప్లీజ్, మనకు ఉన్నది కొంచెం ఏదైనా ఎక్కువ ఉంది అంటే అది మనం అనుభవించడానికి అని కాదట, ఇతరులకు ఎవరికైనా అవసరంలో సహాయం చేయడానికట. ప్రతి నెల నేను 60,000 రూపాయల దాకా నేను సేవకులకి ప్రతి నెల సహాయం చేస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలిగి అరౌండ్ 60,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఐఎమ్ హెల్పింగ్ పాస్టర్స్. ఐఎమ్ నాట్ హెల్పింగ్, సారీ ఫర్ ద వర్డ్, ఆ మాట అన్నందుకు క్షమించండి. హెల్పింగ్ కదా, ఐఎమ్ సపోర్టింగ్ పాస్టర్స్. ఐ కెన్ టెల్ యూ సంథింగ్ వై గాడ్ హెస్ గివెన్ దిస్. ఆ సంకల్పం దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి కొరకు మనము దేవుని దగ్గర అడగాలి. నేను ఒక్కసారి యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుకున్న తర్వాత
ఆ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారు తండ్రితో చేసుకున్న ప్రార్థన. ఆ 17వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారు తండ్రితో చెప్తాడు, అయ్యా నువ్విచ్చిన వాక్యాన్ని ఇస్తేనే వీళ్ళందరూ నీ బిడ్డలు అయ్యారు, వాళ్ళను కూడా చేర్చుకోవా అని బతిమాలుతాడు. ఎవరు బతిమాలుతున్నాడు తెలుసా? యేసు. ఎవరిని? తండ్రి అయిన దేవుడు. 17వ అధ్యాయం అంతా తాత్పర్యం అదే. నువ్వు నేను ఎలా కలిసి ఉన్నామో అలాగా వీళ్ళు మనతో కూడా కలిసి ఉండాలనే సంకల్పం. ఈరోజు నేను అంటున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి కృప మనలో. ముగిస్తాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుదాం. సంపూర్ణ జ్ఞానము వివేచన కలుగుటకు ఆయన మనకు కృపను విస్తరింపజేశాడు. చదవండి ఒక్కసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు, ప్లీజ్, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. మన ఎడల విస్తరింపజేసాను. ఎందుకంటే ఇప్పుడు కాలము సంపూర్ణమైపోతుంది. వీఆర్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఎండ్ అండి. వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద క్లోజ్. మనం హాయిగా కూర్చున్నాం, కానీ ప్రపంచంలో జరుగుతున్న కార్యాలు చూడాలి. ఎక్కడా దేవుడు ఉపేక్షించట్లేదండి, ఎక్కడా దేవుడు క్షమించట్లేదండి. కోపోద్రేకాన్ని పుట్టించేస్తున్నారండి మానవులు. అందుకని దేవుని కోపము భయంకరంగా వెల్లడవుతుంటే మనకు అర్థం అవ్వాలండి. నేను అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు నాతో ఒక ఆయన అన్నాడు, వై డోంట్ వి విజిట్ కాలిఫోర్నియా, ఒకసారి వెళ్దామండి అన్నాడు. మాకున్నటువంటి రాష్ట్రానికి అది దగ్గరలోనే ఉందన్నారు. నాకు అంత ఆసక్తి ఏం లేదండి అన్న. ఎందుకో తెలుసా అండి, కాలిఫోర్నియాలో చాలా పొగరండి వాళ్ళకి, అతిశయం. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బిల్డింగ్స్ అక్కడ ఉంటాయి, భయంకరమైనటువంటి ఖరీదైన కార్లు అక్కడ ఉంటాయి. ఎందుకంటే హాలీవుడ్ స్టార్స్ అంతా అక్కడ ఉంటారు. వాళ్ళు ఒక రోజు మాట్లాడుకుంటూ మార్కులు వేస్తున్నారు. ఎవరికి అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మార్కులు వేసుకుంటూ చివరికి దేవుణ్ణి కూడా ఇన్వాల్వ్ చేశారు. దేవుడిని ఇన్వాల్వ్ చేసి ఎన్ని మార్కులు వేశారు తెలుసా? దేవుడికి 0 వేశారు. ఏమండి, దేవుడు ఏమైనా వెక్కిరింపబడతాడా? వెక్కిరింపబడతాడా? ఒక్కసారిగా దైవోగ్రత వచ్చింది, నాశనం అయిపోయిందండి. వద్దండి, దేవుడి దగ్గర 5 ఆయుధాలు ఉన్నాయండి. ఆ 5 ఆయుధాలు కూడా పంచభూతాలు అంటారు. ఏంటవి? గాలి, నీరు, అగ్ని, భూమి. అవన్నీ ఆయనవి. భూమిని కంపింపజేసేస్తున్నాడు తెలుసా మీకు? భూకంపాలు వచ్చేస్తున్నాయి. నేను ఈ మధ్యన ఫిలిప్పీన్స్ వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో భూమి కంపించేసి అక్కడ ఒక అగ్నిపర్వతం దగ్గరికి వెళ్ళానండి. అగ్నిపర్వతం అది కానీ ఒక్కసారి వస్తే ఆ ప్రక్కనున్నవన్నీ కూడా మొత్తం ముద్దలైపోతున్నాయంట. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తన ప్రకృతిని ఉపయోగించుకోగలడు. అందుకని అంటున్నాను నేను, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా కొద్ది రోజుల క్రితమే ఇక్కడ అస్సాం అంతా కూడా భయంకరమైన వరదలు వచ్చేసాయి. కేరళ ఇప్పటికీ భయంకరంగా బాధపడుతున్నారు. వై? బికాస్ గాడ్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ థింగ్స్. కడవరి దినాల్లో ఆయన చేస్తున్నాడండి. మనం ప్రేమ కలిగి ఉందామండి. ప్రేమించుకోండి రా బాబు అంటే కొట్టు చేస్తున్నామండి. అందుకని దేవుడు ఒకరు తాకట్లా. ప్రేమించుకోండి, ఒకరినొకరు సంకల్పంతో బలపరుచుకోండి అని మనల్ని ప్రోత్సహిస్తుంటే వీఆర్ నాట్ అండర్స్టాండింగ్, వీఆర్ డీగ్రేడింగ్ ద వాల్యూ ఆఫ్ గాడ్స్ కాల్. దేవుని పిలుపును మనం తగ్గించేస్తున్నాం. అందుకనే ఆయన మన ద్వారా నశించిపోతున్న ఈ లోకానికి ఒక్కసారి కొంచెం క్లియర్ గా చదవండి. కాలము సంపూర్ణమైనది, అది జరగవలసిన ఏర్పాట్లను బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి. అదండి, ఎవరికి చెప్పాడండి మర్మాన్ని? మనకండి. వాళ్ళకి తెలియదు యేసుప్రభు వస్తాడని, ఆయన తిరిగి రాబోతున్నాడని, ఆయన మరణంలో ఉన్నటువంటి ఔన్నత్యం తెలియదు, ఆయన పుట్టుకలో ఉన్న ఔచిత్యం తెలియదు, ఆయన చేసిన బలియాగంలో ఉన్నటువంటి ఆంతర్యం తెలియదు వాళ్ళకి. మనకి తెలుసు. మనకి తెలుసండి, ఈరోజు ఆ క్రీస్తు మన కొరకే చనిపోయాడు, తిరిగి లేచాడు, త్వరలో రానున్నాడన్న సత్యం దేవుని కృపను బట్టి మనకే తెలుసు. అందుకని అంటున్నాడు, జరగవలసిన కార్యములను బట్టి తన చిత్తము అదండి మనకి సంపూర్ణమైన జ్ఞానమును వివేచన
వివేకము అంటే బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో తెలుసా అండి? అండర్స్టాండింగ్ అని రాయబడి ఉంది తర్జుమాలు. వివేచన అంటే అర్థం ఏంటంటే అండర్స్టాండింగ్. ఆర్ యు అండర్స్టాండింగ్ గాడ్? ఆర్ యు అండర్స్టాండింగ్ యువర్ కాల్? ఆర్ యు అండర్స్టాండింగ్ యువర్ మినిస్ట్రీ? ఆర్ యు అండర్స్టాండింగ్ యువర్ సిచ్యువేషన్స్? అర్థం అవ్వాలి మనకి. వివేకం లేనోళ్ళ మాట్లాడడానికి కాదు దేవుడిచ్చిన ఆధిక్యత. కొంచెం వివేకంగా ఉండండి. నేను మళ్ళీ అంటున్నాను, అవివేకంగా మాట్లాడి సమస్యలు తెచ్చుకొని దేవుడి పరిచర్య ఆపుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నెసరీ మాటలు వద్దండి. మన భక్తి విధానం మంది, ఇతరుల భక్తి విధానాలన్నీ వేరుగా ఉండొచ్చు కాక. ఒకడు అడ్డంగా బొట్టు పెట్టుకుంటాడు, ఒకడు నిలువుగా బొట్టు పెట్టుకుంటాడు. మనకెందుకు? ఒకడు మురళ కంపల్లో పడుకుంటాడు, ఇంకోడు అగ్నిగుండం దొక్కుతాడు. మరొకడు కాలి నడకన తాను వెళ్ళి దర్శించాలనుకున్న దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఇంకొక ఆయన పొర్లుకుంటూ వెళ్తాడు. మార్కెట్లో ఒక ఆయన ఉన్నాడు, పొర్లు దండాలి స్వామిని నాకు ఫోన్ చేస్తుంటాడండి, నాకు ఒక ప్రార్థన చేయండి అంటాడు. పొర్లు దండాలి స్వామి మార్కెట్ దగ్గర ఉంటాడు. వాడు పొర్లుకుంటూ వెళ్తున్నాడు. కొంతమంది మోకాళ్ళ మీద పర్వతం ఎక్కుతారు. అటు తమిళనాడు వైపు వెళ్తే ఇంకా వైపరీత్యాలు ఉంటాయి. పళనిలో అయితే 4 సాగు తీసుకొని సోలం దించేస్తారు. ఈ బుగ్గలోంచి బుగ్గ వరకు సోలం పెట్టుకుంటారు. ఒళ్ళంతా కుక్కేలు పెట్టుకొని రథం లాగుతారు, కాడికి వేలాడుతారు. ఏమిటండి ఈ అన్యాయం? ఎందుకంటే ఇంత శరీరాన్ని మీరు ఇలా చేస్తున్నారంటే భక్తి అంతే అంతే. వాళ్ళు చెప్పే మాట ఈ మధ్య కాలంలోనే చూసి అరుణాచలంలో మోక్ష మార్గం కూడా ఎవడ ప్రయాణం చేసి చచ్చిపోయారు. అది మోక్ష మార్గమా? ఒక చిన్న మండపం కట్టి ఆ మండపం మధ్యలో నుంచి ఎవడన్నా వెళితే మోక్షానికి వెళ్ళిపోతాడని ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించారు. ఎవరు పడితే వాళ్ళందరూ దూరడానికి లేదు. సన్నగా ఉన్న వాళ్ళు ఎవరో కాబట్టి దూరి మోక్షానికి వెళ్ళండి, కానీ లావుగా ఉన్న వాళ్ళకి మోక్షం లేదు. ఎందుకంటే నువ్వు ఇరుక్కుంటున్నావు, అక్కడ చేస్తున్నావు. ఆ దేవుడు కొన్నటువంటి ప్రతిపత్తి పోతుంది నీ వల్ల. ఇంకొక ఆవిడ ఎవరు ఇరుక్కుని నా వీడియో కూడా పెట్టారు. అలాంటి భక్తి కాదు ఇదే, అలాంటి భక్తి కాదు. అందుకని అంటున్నాను, ఎవ్రీ బుక్ కెన్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. ఎవ్రీ బుక్, ఏ పుస్తకం మీరు చదవండి, ఆ పుస్తకం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ బుక్ విల్ గివ్ ట్రాన్స్ఫర్మేషన్. దేవునికి స్తోత్రం. ప్రతి పుస్తకం నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది ఒక్కసారి చదివితే ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. అలాంటి దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నాం. అలాంటి దేవుని యొక్క సంకల్పాన్ని మనం లోకానికి చూపించాలి. రండి, సహకరించండి. ఒకరినొకరు సహకరించుకుందాం, ఒకరినొకరు బలపరుచుకుందాం, ఒకరినొకరు సిద్ధపరుచుకుందాం, పురిగొల్పుకుందాం, ప్రోత్సహించుకుందాం. దైవ సంకల్పాన్ని నెరవేర్చడానికి మనందరినీ దేవుడు వాడుకున్నగాక, మనందరినీ దేవుడు ఉపయోగించుకున్నగాక. నవంబర్ నెలలో జరగబోతున్నటువంటి అదంతా సభలన్నీ మావే అనుకొని అందరూ వచ్చేయండి. నేను వచ్చేస్తాను కానీ నాకు స్టేజ్ మీద కూర్చోబెడతావా అని ఎవరికైనా ఉంటే చెప్పండి, అది కూడా కూర్చోబెట్టేస్తాను. నో డౌట్ ఇన్ ఇట్. Who wants to occupy the stage, they can occupy. No worries. అందరం కలిసి దేవుడి రాజ్యాన్ని కడదాం, దేవుడి సంకల్పాన్ని నెరవేరుద్దాం. నేను చిన్న ప్రార్థన చేసి సేవకునికి ఇస్తాను. పరిశుద్ధుడైన దేవ, మా పిలుపులో ఒక ఆలోచన నీకుందయ్యా. మమ్మల్ని ఊరికే నువ్వు పిలవలేదయ్యా. ఈ లోకం నుంచి మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నావయ్యా. నీ పని కొరకు మమ్మల్ని సిద్ధపరుచుకుంటున్నావయ్యా. అయ్యా, మాకు 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 అప్పగించిన మా సహవాసాన్ని బట్టి నీకు వందనాలు. చిన్నదో పెద్దదో లోకానికి కానీ నీకు కాదయ్యా. సేవకుడు పేదవాడో గొప్పవాడో అది నీకు కాదయ్యా. నీ సంకల్పంలో అందరము సమానమే. ఇదిగో మోస అబ్రాహం గారు అయినప్పుడు రిక్తహస్తుడిగా ఈ పనిని ప్రారంభించారు. ఈ విషయంలో మేమందరూ సహకరిస్తూ ఉండగా బలపరచండి అయ్యా, దీవించండి అయ్యా. ఈ పరిచయను మీరు ఆశీర్వదించండి అయ్యా. కొద్దిసేపట్లో దానికి సంబంధించినటువంటి ఆయన ప్రభు మరి ఆ యొక్క పాంప్లెట్ని లేక ఆ యొక్క ప్రేయర్ కార్డ్ని మేము ప్రారంభిస్తూ ఉండగా నీ అదృశ్య హస్తాన్ని ఇక్కడ నుంచి అందరినీ ఏక మనస్సుతో ఈ కార్యాన్ని జయకరంగా జరిగించి ముగించే ధన్యత మా అందరికీ దయచేయమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమందు మిక్కిలి వినయ మనస్కులుగా ప్రార్థన చేసుకొని నీకు అప్పగించుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అన్న ఫోన్ చేస్తున్నారు, రెడీ ఉన్నారు ప్రేయర్ చేయడానికి. And Pastor Lazarus, actually I would like to show you all.
Can you do a prayer to release the prayer card and the pamphlet? Yes. Shall we pray? Yes, sir. Precious Lord, we thank you that your mercy, your grace, your compassion has come upon us, upon Kakinada, upon the people of Kakinada. We thank you, Lord. We thank you, Lord, that this meeting is fixed. We thank you, Lord Jesus, that pamphlets are done, prayer cards are done. We thank you, Lord, for all the pastors who are coming together, who are cooperating. We praise you, we praise you, we praise you, Jesus. Today, in the name of Jesus, we begin this crusade arrangements, Lord. We begin this work in the name of Jesus, in the name of Jesus, in the name of Jesus, in the mighty name of Jesus. Lord, we pray that you will visit Kakinada, Lord. Lord, cover everything with your precious blood. Cover the arrangements, cover, Lord Jesus, the ground, the people, cover all of us with your precious blood. Meet every need for this crusade. Bring your people, Lord. Save people, heal people, visit us, Lord. Show us your glory, Lord. Oh God, be glorified. Send revival. Revival in Kakinada. Revival in Andhra Pradesh, Lord Jesus. So we bless the posters. We bless, Lord Jesus, the prayer cards. We bless the pamphlets. We bless all the advertisement. Let it be done correctly for your glory, Lord. We declare that those days, 20 November to 22 November, are Holy Spirit days. Holy Spirit days. Holy Spirit days for Kakinada. Lord, pour out your Spirit, God, and do mighty things, Father. Give good weather, Lord. Good everything. Very glorious. Bind every power of darkness. Bind every work of the devil. And Lord, release your glory, Lord Jesus. Bless them. Bless them. Bless them. Bless, Lord, all the pastors. Pastor Musa Abraham, bless Lord Pastor Lloyd, bless Lord Jesus, Lord Pastor Lazarus, bless everybody, Lord Jesus, every pastor by name, bless every church, oh God, bless all the youth, the children, the women, Lord, pour out your Spirit, and Lord, let there be great revival. From Kakinada, let it go to all Andhra Pradesh, Lord Jesus. Fulfill your purpose, Lord. We commit everything into your loving hands. In Jesus' mighty name, we pray. Amen. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Glory to God. Glory to Jesus. Yes. Yes. Amen. 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 Praise. Praise the Lord. Praise the Lord, brother. Yes. రావాలి ఎదరికి